ఇదిగో నువ్వు అడిగిన సరెండర్ లిస్టు. కదర్పూర్ సామ్రాట్ తెలంగాణలో వరంగల్ కోర్టులో నిన్న ఒక పెట్టి కేసులో సరెండర్ అయ్యాడు. హలో, ఒక్క నిమిషం. జపాన్ ఆర్యపురం ప్రకాష్ వాడా చెప్పు పోలీసు. జపాన్, నువ్వు నీ బిజినెస్లో చాలా షార్ప్గా ఉంటావు కదా, నీకు ఎవిడెన్స్ వీడియో పంపుతున్నా చూడు. నారాయణ బయటికి వెళ్ళు. బా ఏసు గాడి ఫోన్ నీ కాడే ఉందిగా, ఆన్ చేయి ఇప్పుడు. లాస్ట్ కాల్, గాడ్ ఫాదర్ గంగాధర్. వాడు ఫుల్ మత్తులో ఉన్నాడు, హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. ఎరా యేసు, రిజల్ట్ వచ్చిండదా లేదా? లేదన్నా, హాస్పిటల్లోకి వెళ్ళాడు. వచ్చాక చెప్తా. పాజిటివ్ వచ్చిందటన్నా. నేను మళ్ళీ చేస్తా. కన్ఫర్మ్ అయిందదా? టచింగ్ టచింగ్ టచింగ్. ప్లాన్ చేయండి ఏంటది యేసు. ఈ రోజే వాడిని శ్మశానంలో లేపేసే. బాబు మోహన్ గ్రూప్ అక్కడ లాడ్జిలో వెయిట్ చేస్తానులా. భయం వేస్తోందన్నా. ఏమప్పా యేసు, రక్తం పారించకుండా పైకి ఎదగలేవప్పా. అది గురువుగారు రక్తం రా నాయన, నిన్ను తారా స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. సిక్కైందనుకో ఇంక కుంట నక్కలదే కదా రాజ్యం. ఇంక మీదట మనహవానే. వచ్చేసు కలిసి వెళ్ళేద్దాం. తెలంగాణ నీదే. రాజమండ్రి హబ్బు, కొచ్చి హార్బరు మొత్తం నువ్వే తీసుకో. మరైతే ఆ సంజు అన్నా నీకదంటే మోజు కదన్నా. అప్పుడే ఈ అన్న వెనకాలేస్తాండవా? ఆ అమ్మినే నువ్వే పెట్టుకో, నాకెందుక. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, లోపల చేస్తే గాని లోకం అర్థం కాదురా అని. ఆ ముసలిది చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చేలా చేశారు. ద్రోహి మనకే బొక్కెడతాడా? రామ్జీ నగర్ పోనీమంటావా? ఆ నా కొడుకు సంగతి తెలుద్దాం. ఇప్పుడు పాము పుట్టలో చెయ్యట్టకూడదు. పాలు పోస్తే పామే బయటకు వస్తుంది. అసలు వాడు ఫోన్ తీసి చస్తే కదా. తీస్తాడు, వాడు తీస్తే చస్తాడు. నారాయణ వచ్చి బండకు. వకీలో వెళ్ళే దారిలో వేడిగా ఒక బ్లాక్ టీ కావాలి. సరే, వేడి అదిరిపోయేలా 2 బ్లాక్ టీ ఇవ్వండి. ఓబో వకీలు ఫోన్ తీ. అట్టగా ప్యాటర్న్ వేసుకో. ఎస్ ఏసునాదా. వాట్సాప్ ఓపెన్ చేసుకో. లాయర్స్ గ్రూప్ అని ఉంటుంది చూడు. నేను చెప్పింది చెప్పినట్టు పెట్టు. జపాన్ చచ్చాడు. జపాన్ పెట్టు. ఓ బాడీ పోలీస్ కస్టడీలో సీక్రెట్ గా ఉంది. ఇదే మ్యాటర్. పెట్టాను. జపాన్ లాయర్ వస్తున్నాడయ్యా. మెసేజ్ డెలీట్ చేసి ఫోన్ పక్కనట్టాయి. పెట్టి ఒక్క నిమిషమే కదా అయింది. ఈ పార్టీకి 300 మంది చూస్తుంటారు, 3000 మందికి ఫార్వర్డ్ చేస్తుంటారు. బా అందరూ రూమురుకు పుట్టిన ఎడ్డి బుడ్డగాళ్ళు. డిలీట్ చేశాను. హలో, ఏంటి జపాన్ చచ్చాడా?
ఎవరయ్యా చెప్పింది? ఎస్పీ ఆఫీస్ సోర్సా? ఉండు చాంబర్లో కనుక్కొని చెప్తా. ఈలోగా మతలబ్ చేశారా? అఖిలో వచ్చి బండెక్కు. అవునయ్యా, ఐఎస్ఎస్ సోర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. ఏ లవడం గోపాల్ గారు లీక్ చేశాడో తెలియట్లేదు. ఉండు ఇంకో లైన్లో మ్యాజిస్ట్రేట్ వచ్చారు. ఓబా గంగాధర్కి ఫోన్ కొడతా, ఇప్పుడు ఎత్తుతాడు, మాట్లాడు. నేను చెప్పినట్టు చెప్పే. సార్ 100% ఇది రూమరే సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందే జపాన్. మనం ఎలా మూవ్ అవ్వాలో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు సార్. ఈ బార్డర్లో వాడికున్న ఒకే ఒక లింకు రామ్జీ నగర్ గంగాధర్ సార్. అవును సార్, వాడిని ట్రాక్ చేస్తే తప్పకుండా జపాన్ గురించి లీడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను కల్పేట స్టేషన్లోనే ఉన్నాను సార్. లోకల్ టీం కావాలి సార్. ప్లీజ్ పుట్ అ వర్డ్ టు వైనాడ్ ఎస్పీ. పక్కా ఫోర్స్ కావాలి സാർ വിത്ത് ആംസ്. ഓക്കെ. അയ്യോ രാംജി നഗറോ? അത് വളരെ ഡേഞ്ചർ സ്ഥലമല്ലേ. പ്ലാൻ ചെയ്ത് ഉള്ളിൽ പോകാൻ ചുരുങ്ങിയത് 5 ദിവസമെങ്കിലും ആകും. അവിടെ ഒരു എൻക്വയറിക്ക് പോവുകയാണെങ്കിൽ പോലീസുകാർ മെഡിക്കൽ ലീവ് ഇട്ട് പോവുക. അത്രയ്ക്ക് ഒരു അക്യൂസ്ഡ് ടീമിനെ ഫോം ചെയ്ത് വെച്ചിരിക്കുക ആ ഗംഗാധരൻ. നിങ്ങളുടെ കമ്മീഷണറോട് എന്റെ എസ് പിക്ക് വിളിക്കാൻ പറയൂ. ഞാൻ ആളെ പ്രോസസ് ചെയ്ത് തരാം. മനസ്സിലായോ? ఇప్పుడు నేను రామ్జీ నగర్ వెళ్ళట్లేదు. ఫోర్స్ మాత్రం మీరు అరేంజ్ చేయండి. ఎక్కడికి పోవాలో నేను చెప్తాను. మనసులాయో? ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്നു കേട്ടിടണോ. ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്നു കേട്ടിടണോ. പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരളെ എന്നോമന പുന്നലിം പുങ്കരളെ. ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്നു വാപ്പുന്നഴകെ നാലോചിൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ. പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരളെ എന്നോമന പുന്നലിം പുങ്കരളെ. ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്നു വാപ്പുന്നഴകെ നാലോചിൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ. ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീ ഒന്ന് കേട്ടിടണോ. ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ, കേൾക്കണം കേൾക്കണം നീ ഒന്ന് കേട്ടിടണോ. నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. మా మహారాజుని కలిపేశారే ఈ మట్టిలోనే. అన్నయ్య, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. దైవం ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. వాడి పాడిపోయాలని కాసుకున్నాను గంగాధరో. ఇంతమంది ఉండి గురుగారిని కాపాడలేకపోయారా? ఎవడు చేశాడో చెప్పండి, వాడి పేక తెగ్గొస్తా. అలా నమ్మక ద్రోహం చేసిన ఏ పాపిని ఆ ప్రభు విడిచిపెట్టడు. గంగాధరం, సరుకు తెమ్మన్నాను, తెచ్చావా? ഇതാ లాఠీల వాళ్ళ నుంచి తప్పించుకుని వెంటనే నార్త్కి వెళ్ళిపోవాలి. బుడ్డాడున్నాడు కదా. కేర్ఫుల్. గో గో గో. కమ్ ఆన్. వెయిట్. స్టే. గురువుగారు పోయారు కదా, కానీ నువ్వు పిలిస్తే వస్తారు. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? పిలువు గంగాధరం, నువ్వు పిలిస్తే వస్తారు. పిలువు. సార్ జపాన్ సార్. కథలకు ఏంటి గురుగారు ప్రాంక్ చేస్తారా? రాయలసీమ పంది. ఇంకా మీరు ఈ వాట్సాప్ గ్రూప్ ని నమ్ముతున్నారా? మీరు బతికినారు, అదే చాలు గురుగారు. ఏంది నాను
నేను చెప్పిండ్లే నీకా అసలు మా గురుగారికి సావే లేదనే. పదండి గురుగారు మన ఏరియాకి పోదామా. గంగాధర్, మా అమ్మ నాకు ఎట్టిన పేరు జపాన్ ముని. ముని అనేది మా ఇంటి పేరు. ఎందుకు జపాన్ అని అడిగా. దానికి మా అమ్మ ఏమందంటే, 2వ ప్రపంచ యుద్ధంలో బాంబుల మీద బాంబులేసి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేశారు. ఈ అయిపోయింది అనుకున్న దేశం ఎక్కి తొక్కి నుంచుంది. ఆ టైప్ నువ్వు ఉండాలరా అని చెప్పింది బుర్రక కింద. ఎంతమంది ఈసులు గంగాధర్లు వచ్చినా ఈ జపాన్ ఏం పీకలేరా. ఏ డేట్ మక్సలే, నన్నెందుకు ఇందులో ఇరికించావురా? నేను గురుగారు ఈ గంగాధర్ని అనుమానిస్తారా? మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు గురుగారు? ఎవరు? ముని, గదర్పూర్ సామ్రాట్. హలో జపాన్, నన్నే అనుమానిస్తున్నావా? వెన్నుపోటు పొడిచే వ్యక్తినా నేను? తట్టుకోలేకపోతున్నా జపాన్. సారీ అబ్బా, ఇక్కడ ఒక గెట్ టుగెదర్లో ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా. నాకేం సంబంధం లేదు గురుగారు. ఎర్రి పేపర్ అనుకున్నావా? శాంతిని ప్రసాదించు ప్రభువా. ముని, ఇదిగో ఉంటాడు. పసిగట్టే పులి, నేను చేసినవన్నీ ఒగ్గేసి జపాన్ చేయని పనికి ఆడి బట్టకు శనకాలే తిరుగుతున్నా. నేను నీ సాగు వదిలేసి ఉండాల్సింది. మచిలీపట్నంలో అమ్మ అంతక్రియలు పూర్తి చేసుకురా అని వారంతో వెయిట్ చేసే జ్ఞాపకం ఉందా? ఆ కృతజ్ఞత హాస్పిటల్లో పడేసి వెళ్దాం అనుకుంటే కత్తెడతావా? ఆ పన్నేం చేయాల చేసింది ఎవడో నాకు తెలుసు. జపాన్, కథలొద్దు. నువ్వే చేసావనడానికి నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ఇదేనా నీ ఎవిడెన్స్? సంచు గుట్టి ప్యూర్ లవ్. పోస్టర్ కు ముద్దు ఇవ్వడానికి నేనున్న కామిస్టా? ఏయ్, వాడు నీ మనిషే కదా. అయ్యా పోలీస్ స్టోరీ సాయి కుమార్, రైట్ లో ఉన్న సంజుని చూసావే, లెఫ్ట్ లో ఉన్న పవర్ స్టార్ ని చూసావా? ఉండు, నీకు ఐటమ్ రాజుని చూపిస్తా. ఆంధ్ర తెలంగాణ వైరల్ కంటెంట్. పవర్ స్టార్ కి ముద్దిచ్చిన పుల్కి వీడే. ఏంటి డైవర్ట్ చేస్తున్నావా? వాడు నీ పార్ట్నరేగా. ఏంటే పార్ట్నర్?
ఆడు నేను పెంచుకున్న పెంపుడు కుక్క. నువ్వు ఆ టైంకి రాలేదో కళ్ళు షాప్లోనే ఆడు కలాస్ అయిపోయేవాడు. ఇదిగో భవానీ, తెల్లారేసరికి ఆడిని చంపి పాడేస్తా. నిన్ను హాస్పిటల్లో పడేసిపోతా, బతికిపో. క్రిమినల్ ఆలోచించావనుకో, పోయే ధరలో తుప్పల్లో తోసేసి వెళ్ళిపోతా పోలీసు. గోల్డెన్ స్టార్ కూడా ఆకలి అవుతుంది అక్కయ్య. దిష్టి తగులుది, అలా చూడకు.